హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ఈరోజు అయితే నేను చక్కెర పొంగల్ చేస్తున్నానండి ప్రసాదంగా. చూడండి, దానికోసం నేను ఒక గ్లాసు పావు గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాసుతో ఏదైనా కప్పు కొలత తీసుకోండి, లేకపోతే గ్లాస్ అయినా తీసుకోండి. ముప్పావు గ్లాస్ వేసుకున్నాను నేను బియ్యం. అయితే మనం అన్నం వండుకునే రైసేనండి అవి. ఇప్పుడు మనం దాంట్లో ఫుల్గా పెసరపప్పు వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఫుల్గా మనం పెసరపప్పు వేసుకోవాలి. ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నామంటే ఒక పావు కప్పు పెసరపప్పు అండి. ఇవన్నీ మనం వేయించుకోవాలి. ముందు వేయించుకుంటే మనకి పొంగల్ అనేది చాలా బాగుంటుంది. చక్కెర పొంగలి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. స్టవ్ అంటించేసి ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. నేను కుక్కర్లో చేసేస్తున్నాను సింపుల్గా అయిపోయేలాగా. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని వేసుకుందామండి. వేసుకొని ఒక 5-6 నిమిషాలు వేయించుకుందాం. వేయించుకొని మనం పొంగల్ చేసామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్వీట్స్, ప్రసాదాలు అమ్మవారికి చాలా ఉన్నాయండి. వీలైతే మీరు ఛానల్ని చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 5-6 నిమిషాలు వేయించుకున్నానండి. బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే వాటర్ పోసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ మనం ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ ఎండిపోయాలో చూపిస్తాను నేను. చూడండి, శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక గ్లాసు పాలు పోస్తున్నానండి. ఇదిగోండి, ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో దాంతోనే పోస్తున్నాను. ఒకటి పోసానండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇదిగోండి, ఇంకో గ్లాస్ వాటరు, ఒక సగం గ్లాసు అంతేనండి. ఇదిగోండి, 2.5 గ్లాసు మొత్తం. మనకి ఒక గ్లాసు బియ్యం పెసరపప్పుకి ఒక గ్లాస్ పాలు పోసాను, 1.5 గ్లాసు నీళ్ళు పోసానండి. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకొని మనకి ఎన్ని విజిల్లు అంటే ఒక 3-4 విజిల్లు, కొంచెం మెత్తగా ఉడకాలి కదండి, అందుకని ఒక 3-4 విజిల్లు అయితే మనం పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకొని మనకి విజిల్ తెలుస్తుంది కదా, చెప్పాను కదా మీకు 4 విజిల్లు దాకా, 3-4 విజిల్లు మీ కుక్కర్ని బట్టి. నేనైతే 4 విజిల్లు పెట్టుకుంటానండి. అప్పుడే మనకి బాగా మెత్తగా ఉడుకుతుంది. ఈ పాలు ఎందుకు పోసానంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పాలు పోస్తే తప్పకుండా పోసుకోండి, సరేనండి. విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, 4 విజిల్లు పెట్టుకున్నాక ఎలా ఉందో చూసారా, ఇలా ఉడికిపోతుందండి మనకి బాగా. ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇప్పుడు నేనేం స్టవ్ వెలిగించుకోలేదండి, ముందు ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా ఎలా బాగా మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా వాటర్ పోసుకోవాలండి. చూసారు కదా, గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో తగినంత వాటర్ పోసుకొని స్టవ్ అంటించుకుందాం. మళ్ళీ స్టవ్ అంటించుకొని వాటర్ ఇవ్వండి, చూసుకొని మనకి పలసగా ఎలా ఉంటుందో తెలుసు కదండి, అలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా మెదుపుకున్నామంటే గంటితోనే మనకి బాగా వచ్చేస్తుంది మెత్తగా. కొంచెం కప్పు నీళ్ళు పోసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకుంటూ మనం చూడండి ఇలాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి రావాలండి. మళ్ళీ మనకి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది, అందుకని మనకి ఈ లెవెల్లో వస్తే మనకు సరిపోతుంది. ఇలా ఉడకాలండి మెత్తగా, పప్పు అన్నం బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం దీంట్లో చక్కెర వేసుకుందామండి. గ్లాసు, మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో పప్పు బియ్యం, అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే చక్కెర వేస్తున్నానండి. మనకి కరెక్ట్గా సరిపోతుందండి, మైల్డ్గా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తినేటట్టుంటే ఇంకో పావు కప్పు వేసుకోండి, సరేనండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, సిమ్ టు మీడియం, ఎందుకంటే అడుగు మాడిపోతుంది, అందుకని ఇలా కలుపుకుంటూ చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలండి. మనకి చక్కెర అంతా బాగా కరిగిపోయిందండి. చూడండి, ఈ మాత్రం మనకు ఉండాలి, ఎందుకనంటే మనకి చల్లారిందనుకోండి కొంచెం గట్టి పడిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం నెయ్యిలో జీడిపప్పు వేయించుకుందామండి. స్టవ్ అంటించేసి ఒక బాండ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి కరగబెట్టుకుందాం. నెయ్యికి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం జీడిపప్పు, పిస్తా పప్పు, ద్రాక్ష తీసుకున్నాను. నా కాడ ఉంది, తీసుకొని మీ కాడ ఏది ఉంటే అది తీసుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనకి బాగా వేగిపోయినాయండి జీడిపప్పు అవి. ఇప్పుడు మనం పొంగల్ పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసుకుందాం అండి.
ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. ఒకసారి నెయ్యి అంతా పొంగలకు పెట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో యాలక్కాయల పొడి అండి, ఇవ్వండి ఒలిచి పెట్టుకున్నాను నేను, అవి అయితే వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా బాగా అన్నంలో ఈ పొంగల్లో కలిసేలాగా కలిపేసుకుంటే మనకి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి. చూసారు కదా ఎలా ఉందో. ఇలా ఉంటేనే మనకి చల్లారే లోపల గట్టిగా అవుతుందండి. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను మీకు. మళ్ళీ చల్లారిన పాటు గట్టిగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి నీళ్ళు అప్పుడు పోసుకోవాలన్నా చాలా కదండి, వేయలేం కదా. అందుకని ఇప్పుడే మనం వేసేసుకున్నామంటే మనకి చల్లారే లోపల కరెక్ట్గా సరిపోతుందండి. చక్కెర పొంగలి రెడీ అండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎవరికైనా ఇంకా వెళ్తుంది, చూసే వాళ్ళకి చూస్తారు కదండి, లైక్ చేయండి. పైనుంచి ఇలా నెయ్యి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సరేనండి.